సార్ మెయిన్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో కానీ ఇట్లా బాలీవుడ్ లో కానీ నెపోటిజం ఎక్కువ. సో మీరు ఒక హీరోగా వెళ్తున్నారంటే అక్కడ అణిచివేసి తొక్కి వేసే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. దాన్ని మీరు కూడా ఫేస్ చేస్తారు. కులం పిచ్చి చాలా మందికి ఉంది, కొంతమందికి లేదు. ఆ కులం పిచ్చి ఇడిచిపెట్టి అయ్యా అయ్యా అప్ప అప్ప అన్న అన్న అని దూసుకెళ్ళిపోవాలి అంతే తప్ప మెయిన్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో కానీ ఇట్లా బాలీవుడ్ లో కానీ నెపోటిజం ఎక్కువ. సో మీరు ఒక హీరోగా వెళ్తున్నారంటే అక్కడ అణిచివేసి తొక్కి వేసే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. దాన్ని మీరు కూడా ఫేస్ చేస్తారా? ఈ నెపోటిజం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఉంటుందండి, ఉంది. అందుకే కదా ఉదయ్ కిరణ్ గారు పోవడం జరిగింది. నా మిత్రుడు, నా వయసే ఉంటుంది ఆయనకి. విఆర్ ఛానల్ తరపున నేను ఆయనకి 2 నిమిషాలు ఆయనకి నివాళి అర్పిస్తున్నాను. సో ఉదయ్ కిరణ్ గారు దానివల్లనే ఆయన పోవడం జరిగింది. సో ఏం లేదండి, అయ్యా అయ్యా అప్ప అప్ప అన్న అన్న అని దూసుకెళ్ళిపోవాలి అంతే తప్ప నువ్వెంత, నేను నా టాలెంట్ ఉంది అనుకొని వాళ్ళ ముంగట మీసాలు తిప్పితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోవాలి. అన్న నేను మీ పెద్ద ఫ్యాన్ అన్న, నిజంగా అన్న నేను చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి నేర్చుకున్నాను అన్న, అట్లా అన్నయ్య అన్నయ్య అని వెళ్ళిపోవాలి. కులము పిచ్చి చాలా మందికి ఉంది, కొంతమందికి లేదు. ఆ కుల పిచ్చి ఇడిచిపెట్టి మనుషులుగా ట్రీట్ చేస్తున్నాడు. ఈ నెపోటిజం పోతుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ టాలెంట్ని చూసి ఇప్పుడు చెన్నైలో తమిళ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉందో ఇక్కడి నుంచి నేను వెళ్తే వాళ్ళు స్వీకరిస్తారు, కానీ అక్కడి నుంచి ఇక్కడ వస్తే స్వీకరించరు. అలా ఉండకూడదు. స్వేచ్ఛగా మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఎక్కువగా ఉండిపోతున్నారు. ఇట్లా టీవీ ఇండస్ట్రీ కానీ అట్లా మూవీ ఇండస్ట్రీ కానీ ఎక్కువ అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు సార్. ఎందుకు ఆ పరిస్థితి? ఎందుకంటే ఒకటి ఉంది ఇందులో. ఇక్కడ వాళ్ళు అయితే మళ్ళీ వీళ్ళు సెటిల్ అయిపోతే మన పొట్ట మీద, మన ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడుతుంది. బయట వాళ్ళని తీసుకుని వాడు ఒక 2 సినిమాలు చేసి వెళ్ళిపోతాడు, ఏముంది వాడు ఇక్కడే ఉంటాడా, సెటిల్ అయిపోతాడా అని ఇస్తారు అంతే తప్ప మనస్ఫూర్తిగా ఆయనని పైకి తీసుకొద్దామని అట్లా చేయరు. వాళ్ళ పక్కన ఇప్పుడు పుష్ప 2లో నేను కూడా వెళ్ళాను. ఎక్కడ ప్రాంతం అంటే నేను బాగానే చేశాను, సెలెక్ట్ అని రాసుకున్నారు. నేను ఇక్కడే అండి, తెలంగాణనే, మెదక్లో పుట్టాను, మాది జడ్చెరు తాండా అని చెప్పాను. అయితే అక్కడే వాళ్ళు ఏం చేశారేమో, నా పేరు తీసేశారు, నెంబర్ తీసేశారు. సో హీరో అల్లు అర్జున్ పక్కన నువ్వు ఉండాల్సింది నేను. అసలు అక్కడ ఇంకో అతను ఉన్నాడు కదా, అంటే గ్లామర్ ఉండద్దు, ఆయనకి డామినేటింగ్గా ఉండకూడదు, అలాంటి వాళ్ళని తీసుకుంటారు. ఎవరు అడుగుతారు అట్లాంటి వాళ్ళను? 1-2 సినిమాలు చేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఇచ్చారంటే ఎన్ని వేల సినిమాలు చేస్తాను, వందల సినిమాలు చేస్తాను. నేను చేస్తే 4 సహాయం చేస్తాను, అట్లాంటి వాళ్ళకి ఇయ్యరు. అదే అయిపోతుంది. గ్రహించాలి. ఎందుకంటే సంపాదించి తమే తినడం కాదు, అందరికి నలుగురికి పంచాలి. నాదైతే ఇలాగ హర్ష సాయి, చిరంజీవి గారి లాగా, పవన్ కళ్యాణ్ లాగా నా మనసు అంతే. 12 కోట్ల ఆస్తే పోయింది అది. సో అట్లా ఉంది. మీరు ఇప్పుడు 20 మూవీస్ దాకా చేశారన్నారు కదా, ఈ 20 మూవీస్లో మీకు ది బెస్ట్ అనిపించిన మూవీ ఏది? ఘాటి ట్రైలర్ చూడండి. విఆర్ ఛానల్ ప్రేక్షకులారా, జిఆర్ టీవీ ప్రేక్షకులారా, సో ఘాటి ట్రైలర్ ఒకటి చూడండి. అన్నం ఉడికిందా లేదా మీకే తెలుస్తుంది. దాని తర్వాత మా కాశీనగర్ 1947 సినిమా చూడండి, అది కూడా మీకు అర్థమైపోతుంది. ఈ సినిమా యూనిట్ అంతా టాలెంటెడా కాదా తెలుస్తుంది. దాని తర్వాత ఆ కళామ తల్లి మమ్మల్ని ఏ స్థాయిలో కూర్చోబెడుతుందో మా కళామ తల్లి దయ. మీ తదుపరి ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి, ఏమున్నాయి, ఏం లైన్లో పెట్టుకుంటారు? తదుపరి ప్రాజెక్ట్స్ చర్చలు జరుగుతున్నాయి అమ్మా. ఇంకా మా గురుగారే 2 అరంగేట్రం చేశారు. చూద్దాం. let it go on a track, then I will reveal it out. ఇక్రా అనే హిందీ సినిమాలో చేశాను, అది కూడా సంక్రాంతి తర్వాత రెడీ అవుతుంది. ఇక్రా హిందీ సినిమాలో విలన్గా చేశాను. అక్కడి నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఓన్లీ పోస్ట్ ప్రొడక్షన్లో చూసి నా యాక్టింగ్ చూసి పిలుస్తూనే ఉన్నారు. రాజస్థాన్, పూనా,
ముంబై నుంచి పిలుస్తున్నా ఉన్నారు. మంచి ట్రీట్మెంట్ జరిగిందండి అక్కడ. వాళ్ళే ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి రెమ్యునరేషన్ ఇచ్చి మంచి ట్రీట్ చేశారు. ఇక్రా టీం వాళ్ళని కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు బాలీవుడ్ నుంచి చూసారు, తెలుగు ఇండస్ట్రీని చూసారు కదా, రెండిట్లో డిఫరెంట్ ఏముంది సార్ ఇండస్ట్రీస్? డిఫరెంట్ అంటే మన టాలీవుడ్డే జాలి కలిగిన టాలీవుడ్ అండి. వాళ్ళని రానిస్తారు, ఒక 2 సినిమాలు చేయనిస్తారు, వెళ్ళి పంపిస్తారు. కానీ అక్కడ వాళ్ళు అలా లేరు. మనల్ని నువ్వు ఇక్కడోడవా, లోకలవా అని అంటారు. మన వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కాదు. ఈ సోను సూద్ లాగా నేనున్న చాలామంది ఉన్నారు, ఆంధ్ర ఆర్టిస్టుల వాళ్ళు కూడా ఉన్నారు పాపం. కానీ వాళ్ళకి ఇయ్యరు. వాళ్ళు సంకలు పిల్లిని పెట్టుకొని ఊరవతల పిల్లిని తీసుకొని వచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అది బాగుండదు, అని నచ్చదు. అది అట్లా చేయకూడదు. ఇప్పుడు అదే ఎక్కువైపోతుంది. కానీ ఎవరు మారుస్తారు, ఎలా మారుతుంది అనేది అవును వేచి చూడాల్సింది ఇండస్ట్రీ పరిస్థితి. ఓకే సార్, మీరు చేసిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? దాంట్లో ఏదైనా క్యారెక్టర్ బాగా నచ్చిన క్యారెక్టర్ ఘాటి సినిమాలో శివుని భక్తుడిగా ఆయన విభూతి పూసుకొని పూజ చేస్తూ ఉంటే ఒక విలన్ గాడు వచ్చి గ్యాంగ్తో వచ్చి గుడి గంటలు మోగే విధంగా కొట్టి డిస్టర్బ్ చేస్తాడు. అప్పుడు ఒక డైలాగు, అజ్ఞాతంలో ఉన్న పులి పంజ దెబ్బ ఇలా ఉంటుంది, బర్ల దొడ్లో ఉన్నా, కిలా కోటలో ఉన్నా, పెళ్ళాం బర్లో ఉన్న దొడ్లో ఉన్నా వదలా, ఏ ఒక్కడిని వదలా, అసలు వేట ఇప్పుడు మొదలైంది అని ఎలగొట్టి ఫైట్ సీన్. కాశీనగర్ 1947లో డైలాగు, ఏ చెన్నకేశవ నాయుడు, నీకు ఈ గుడిలో అడుగు పెట్టద్దని ఎన్నోసార్లు చెప్పా, ఆయన ఎందుకు వచ్చావు, బతకాలని లేదా, పో పారిపో అంటాను. ఏ పారిపోవడానికి కాదని నేను వచ్చింది, నాయుడు కేశవ నాయుడు అని వాడు అంటాడు. మంచి టగ్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి. బాగుంది. మీకు ఇంకొక విషయం తెలుసా, కాశీ యాత్ర చెన్నకేశవ నాయుడు గారి భార్య ఎవరో తెలుసా? అరే కాశీ నేనే, అది నేనే. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. దాంట్లో నేను కూడా క్యారెక్టర్ చేశాను. మీ చెన్నకేశవ గారి భార్య ఈ రోజు రివీల్ చేశాను. ఓకే వెరీ గుడ్. ఓకే అంటే నా సీన్స్ జరిగిన రోజు మీరు లేరు. అవునా? ఓకే సారీ. చేద్దాం. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ కలిసి చేద్దాం. ఏముంది, మా గురుగారు గారి ఆశీర్వాదం ఉంటే అవునవును మళ్ళీ వరుస మూవీస్ వస్తూనే ఉంటాయి. బట్ దీంట్లో కూడా నాకు పిలిచి క్యారెక్టర్ ఇచ్చారు. నేను ఆడిషన్ కి వెళ్ళలేదు, ఆడిషన్ కూడా పిలవలేదు. ఎక్కడో ఫోటో చూసి వేరే వాళ్ళ త్రూ సార్ చూసి అమ్మాయి సెట్ అవుతుంది అని చెప్పి తీసుకొచ్చి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అంతే, చాలా బాగా చేశాడు. మనిషి కూడా అంత గొప్ప మనిషి. ఎందుకంటే మట్టిలో మాణిక్యాన్ని వెతుక్కుంటాడు. ఆయన ఉన్న మాణిక్యాన్ని తీసుకొని రాడు, మట్టిలో ఉన్న మాణిక్యాన్ని తీసుకొని ఈయనని లేపుదాం, ఈయనని పైకి తీసుకొద్దాం అని చూసే మహోన్నతమైన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తులు లేరు ఈ సమాజంలో. ఆయన పాత మనిషి, మంచి దాసరి నారాయణ లాంటి వ్యక్తి ఆయన. ఆయన పక్కన ఒక బిడ్డ ఉన్నాడు, మురళీకృష్ణ అని కో డైరెక్టర్గా చేస్తుంటారు ఆయన పక్కనే. అలాగే మేము కూడా ఆయన టీంలోనే మేము చేస్తూ ఉండాలని అనుకుందాం. అదే మనం కలిసి చేయాలి. ఎందుకంటే నిజంగా టీం కూడా బాగుంది, నాకు బాగా నచ్చింది. రెస్పాన్స్ కానీ అక్కడ ఉన్న ఆర్టిస్టులకు ఇచ్చే వాల్యూ కానీ ఆయన వేరే మూవీస్ కి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంది. అవును, అదే కదా. ఘాటి సినిమా రిలీజ్ గా నేను బాధపడుతుంటే నువ్వేం బాధపడకని నాకు అవకాశం ఇచ్చి నన్ను లేపిందే ఆయన. దాని తర్వాత నడుస్తూ ఉంది. ఇప్పుడు బిజీనే ఉంటాను నేను. నెలకు ఒక 5-6 రోజులు ఖాళీగా ఉంటా. ఆ 5-6 రోజులు కూడా బిజీ అవ్వాలని కోరుకోండి. ఓకే, మన ఇద్దరు మూవీస్ ఒకటేసారి హిట్ అవ్వాలని ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.